మేమందరం గుడికి బయలుదేరాము. అదిగో మా వారు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. అదిగో మా అబ్బాయి చూడండి, కొంచెం దూరంగా తీయండి. అదిగో మా అబ్బాయి రెడీ అయ్యాడు. అదిగో మా చెల్లి, అదిగో మా కోడలు. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పు. ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అదిగో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే. నువ్వు హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను కూడా తీసుకోవాలి సెషన్ మరి. ఓకే. మరి నన్ను నేను ఎలా తీసుకోవాలి? రెడీ అయ్యాను. ఆన్ చేసుకోవాలి. హలో, హ్యాపీ న్యూ ఇయర్. అందరం గుడికి బయలుదేరాం. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఫస్ట్ నుంచి మళ్ళీ అంతా డిలీట్ చేయాలా? నీది ఒక్కటి డిలీట్ చేయి. హాయ్, అందరూ బాగున్నారా? నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి. మేము అందరం గుడికి బయలుదేరాం. చూపించాను కదా, మా వారు, మా కొడుకు, కోడలు, మా చెల్లి అందరం గుడికి వెళ్తున్నామండి. మా మనవడు కూడా. మనవాడిని వదిలేశారు. మా మనవడిని వదలలేదండి. మా మనవడు హవి. చూడు, హాయ్ చెప్పులేనా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అదిగోండి మా కోడలు, మా మనవడు, మేమందరం రెడీ అయ్యాం. 8 వెళ్దాం అనుకున్నాం కానీ 9:30 అయ్యింది. అంతే, అది అన్నమాట సంగతి. సింపుల్గా 9:30 అయింది. రెడీ అవ్వాలి కదండి. ఓకే. రెడీ అయిపోయావా? మళ్ళీ గుళ్ళో కలుసుకుందాం అండి. అదిగో మేము లిఫ్ట్ దిగామండి. గుడికి బయలుదేరాం. ఏందన్నా ఇచ్చుడు బంగారం, చిన్ని తల్లి గుడికి బయలుదేరా. నా అత్త కూడా స్లిప్పర్స్ కూడా బయలుదేరింది. స్లిప్పర్స్ కూడా ఉన్నాయి. కార్ ఇటు ఉంది. బాయ్ చెప్పు. సో ఫైనల్ గా 9:35 అయితే స్టార్ట్ అయ్యాము. అవి ఆమె తింటామా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు వాళ్ళు మాకు. అయ్యో, అది మూసేది. వాడి మొహం మీద గంట జలుబు చేస్తుంది. ప్రకారం వాడే ముయ్యాలి. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఆగుతాం. హోటల్ కాదు, టిఫిన్లు చేయటానికి. టిఫిన్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. చట్నీ వద్దొద్దు, అవి తినాడు కదా. అది ఇది ఒకటే తల్లి. అది కూడా ఇది చూడదు. కట్టపుట్టాలమ్మ తల్లి దేవాలయం అంట. మేము ఆ గుడికి వచ్చాం. దా, కట్టపుట్టాలమ్మ తల్లి దేవాలయం. అసలు జనాలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు ఉండరంట. ఈరోజు జనవరి 1 అని అనుకుంటారు. మన ఇష్టం. వీడియోనా?
యూటర్న్ ఉంటుంది. ఇక ఇది తీసుకోండి, పూలు అవి బ్రహ్మాండంగా ఉంటాయి. ఎదరికి వెళ్ళాక ఇంకా ఎందుకునే కూడా తీసుకుంటుంది. రిటర్న్లో తీసుకోవచ్చు. ముందు పని ఏమో చేసేసుకోవాలి. రిటర్న్లో సూర్యుడు దిశ మారింది, ఇంతగా క్లారిటీ ఉండదు. కనబడట్లేదా మీకు? నేనే తీయట్లేదు మామయ్య, ప్రస్తుతానికి 2 పోలు పడతాయేమో అని తీయట్లా. చెప్పులేసుకోండి. ఇవి తీసుకోండి. ఫోటోలు తీస్తున్నారు మా ఒక్క నిమిషం ఏం కాదు. బాధగా ఉంది ఇప్పుడు. మనం మోస్తారు. కట్టపొట్లమ్మ గుడికి వెళ్ళొచ్చాక మళ్ళీ ఇంకో గుడిమల్లం గుడికి వెళ్ళాము. అక్కడ పరశురాముడు స్థాపించిన గుడి అది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు ఆ గుడిలో. ఒకే లింగం మీద, శివలింగం మీద ఈ 3 దేవుళ్ళని ప్రతిష్ఠించారంట 500 సంవత్సరాల క్రితం. చాలా ఫేమస్ అంట గుడి. మేము దానికి వెళ్ళాము. మా అబ్బాయి తీసుకువెళ్ళాడు సెలవని చెప్పి. నిన్న ఇండియా మొత్తంలోనే అది ఇండియా మొత్తంలోనే మొదటి శివాలయం అది. అసలు చాలా ఫేమస్. చూసారుగా, చాలా రష్ ఉంది. అసలు మాకు దర్శనం చేసుకోవడానికి గంట పైనే పట్టింది. దర్శనం చేసుకొని మేము గుడి దగ్గరికి బయటకు వచ్చేటప్పటికి 2 గంటలు పట్టింది. మేము మళ్ళీ వెంటనే దర్శనం అయిపోగానే బయటకు వచ్చి హోటల్కి బయలుదేరాము. ట్రాఫిక్ మాత్రం 1.5 గంటల దాకా అక్కడే వెయిట్ చేసాము. అంటే మనం 2:30, 3 అలా వెళ్తాం హోటల్ పై వయసుకి. భోజనం చేస్తాము స్నాక్స్ టైంలో ఈరోజు. అవునా? ఏం కావాలి? డ్రింకా? కూల్ డ్రింకా? తాగమ్మా, కూల్ డ్రింక్ తాగేసే. కూల్ డ్రింక్ వాటర్ తాగేసేమ్మా.